నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అధికారులపై తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాదే అసహనం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన పిల్లలకు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పులతో బాధపడగా వెంటనే వారిని ముక్తల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో వారం వ్యవధిలోనే 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఇంతకు ముందు కూడా 20న ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై వారంలోగా కౌంటర్లు దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై కూడా హైకోర్టు సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అంటూ ఆగ్రహించారు. Please subscribe Dot News.